ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వర్తమానంలోకి వెళ్ళే ముందు ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పుడే సిస్టర్ క్యాండిల్ వెలిగించారు, ప్రేమ కదా, ఒక పల్లవి చరణం. అమృతము నీ ప్రేమ అభిషేకుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. అమృతము నీ ప్రేమ అభిషేకుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్యా నా జీవితం. అంకితం యేసయ్యా నా జీవితం. అమృతము నీ ప్రేమ అభిషేకుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. నా జీవితం ఒక శోక కీర్తన, మధురముగా మార్చావు నా స్థితిని. నా జీవితం ఒక శోక కీర్తన, మధురముగా మార్చావు నా స్థితిని. ధృవీకరించిన త్రోసివేసిన మేలు చేయలేవయ్యా నీ ప్రేమ నుండి. తండ్రి నా తండ్రి నా యేసయ్యా, తండ్రి నా తండ్రి నీవే యేసయ్యా, తండ్రి నా తండ్రి నా యేసయ్యా, తండ్రి నా తండ్రి నీవే యేసయ్యా. అమృతము నీ ప్రేమ అభిషేకుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. అమృతము నీ ప్రేమ అభిషేకుడా, ఎన్నుకున్నావయ్యా నన్ను నీవు. నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు, నీ బలిపీఠము యొద్దనే నీ సేవ చేయుట కొరకు అంకితం యేసయ్యా నా జీవితం. అంకితం యేసయ్యా నా జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ట్యూన్ తప్పింది. గడిచిన వారంలో జరిగిన కొన్ని కార్యక్రమాలను బట్టి కొంత సరిగా పనిచేయట్లేదు. అయినా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాడాలి అన్న ఆశతో పాడాను. దేవుని మహాకృప, అందుని బట్టి దేవునికి వందనాలు. వాక్య భాగంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమ కలిగిన దేవుడా, దయాదాక్షిణ్య పూర్ణుడా, ప్రేమాస్వరూపి అయిన దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామయ్యా. నీ వంటి గొప్ప దేవుడిని కలిగి ఉన్నందుకు ఎంతైనా మేము ధన్యులము స్వామి. మీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా.
గడిచిన కాలం అంతయు కూడా మమ్మలను నీ కృపలో భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. నీకే వందనాలు నాయన, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఈ సమయంలో నాయన నీ యొక్క మాటలు విననయుంటూ ఉండగా పరిశుద్ధాత్మ దేవునిగా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి. సర్వయుగములలో సజీవుడవైన దేవుడా, నీ సజీవత్వమును మా మధ్యకు తీసుకుని రమ్మని వేడుకుంటున్నామయ్యా. నీ జీవము కలిగిన వాక్కు నిశ్చయమైన మా బ్రతుకులలో ఉన్నటువంటి నాయన చీకటిని తొలగించగలిగినది తండ్రి. ప్రతి విధమైన చీకటి మాలో నుండి తొలగిపోవునట్లు, నిత్య వెలుగు మాలో ప్రకాశింపబడినట్లు నీ కృపను మాపై కురిపిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటున్నామయ్యా తండ్రి. నిలవబడినటువంటి నీ యొక్క పాత్ర బలహీనుడు నాయనా, నీ శక్తితో నింపి, నీ ఆత్మతో నింపి దేవా, నీ బిడ్డ నోట నీ వాక్కును నిలబెట్టమని నీ సజీవమైన కృపతో నాయనా మమ్మల్ని నింపుచున్నందుకే వందనాలు తెలియజేసుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వర్తమానంలో వెళదామండి. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17 నుండి 19 వచనములు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. ఈ మాటలు, దేవుని యొక్క వాక్యము ఏం బోధిస్తున్నది అంటే, దేవుని యొక్క ప్రేమలో ఉన్నటువంటి క్వాలిటీని మనకి ప్రత్యక్షపరుస్తూ ఉన్నది. సాయంకాలం వేళ దైవజనులు కాల్ చేసి వర్తమానం పంచుకోవాలి బ్రదర్ అన్నప్పుడు బేసిక్గా నేను అనుకోలేదు. కానీ ఈరోజు 4th వీక్ కదా, లవ్ కదా, ఆ ఫ్లేవర్లో వర్తమానాన్ని బోధించాలి అని చెప్పినప్పుడు నేను క్యాజువల్గా ఎప్పుడు కూడా వేరే కంటెంట్తో చెప్పాలన్న ఉద్దేశంతో వస్తాను. కానీ మొదటిసారి నేను దేవుని ప్రేమ గురించి చెప్పడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాలి అన్నది అంత సడన్ గా నాకు స్ట్రైక్ అవ్వక ఒక్కసారి కళ్ళు మూసుకొని ఇట్లా తెరవగానే నేను చేసే ప్రార్థన నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ ప్రార్థనలో నేను ఎప్పుడు కూడా ఒక 3 పదాలను వాడుతూ ఉంటాను. అది దేవుని ప్రేమకు సంబంధించినది. దాని విషయంలోనే వర్తమానం బోధించాలి అని దేవుడు నాకు ఎందుకో ప్రేరేపించారు. నేను ఎన్నో వచనాలు తీసుకోలేదు, 3 వచనాలు తీసుకున్నాను. ఆ 3 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యము విని ఉన్నదే అయి ఉండొచ్చు, కానీ అది ఎప్పటికప్పుడు నూతనముగానే మనకి ప్రత్యక్షపరచబడుతూ ఉంటున్నది అనేది నా యొక్క నిశ్చయత. మీ అందరూ కూడా అలానే భావిస్తారని నేను నమ్ముచున్నాను. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగములో ఏమని రాయబడి ఉన్నది అంటే, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయ చేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. అవి గ్రహించాలి అంటే ఏం కావాలి? సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఎందుకు అక్కడ దేవుడు ఆ మాటలను రాసి ఉన్నారు అంటే, ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకోవటం అనేది అంత సులువైనటువంటి పని కాదు. సాధన అనేది చేయాలి. చేసినప్పుడే ఆయన ప్రేమ అనేది మనము తెలుసుకోగలము. ఒక ప్రశ్న, మీ అందరికీ కూడా దేవుని ప్రేమ అంటే తెలుసా? తెలిస్తే చెప్పాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమామయుడై ఉన్నాడు.
కదా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయమంటే ప్రేమామయుడ, ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన దేవా అని వాడతారా లేదా? సరే, అయితే మంచిది. మరి ఆయన ఏమి ఉన్నాడు అన్నది ఎవరైనా మీ నోటి మాటల నుంచి ఒక్కొక్క మాట చెప్పగలరా? దేవుని వాక్యాలు కాదండి, ఆయన ప్రేమ. అన్ని వాక్యాలు ఇక్కడే ఉన్నాయి. ప్రేమాస్వరూపి అనేది పరిశుద్ధ గ్రంథంలో లేదా? శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పలేమా? చెప్తాము. అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మగారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అంటే ఆ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారు ఇతరులతో చెప్పేటప్పుడు? అలానే యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడని నమ్మామా? నమ్మిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కదా, అందరం కూడా రక్షణ పొంది నమ్మిన వాళ్ళమే. మరి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మనపై ప్రేమ చూపుతున్నాడు. మనం ఏమైనా చెప్పగలమా? త్యాగం చేశారండి. అది అనుభవించిన విధానం గురించి నేను అడుగుతున్నాను. ఇప్పుడు మీ తల్లిగారు నిన్ను ప్రేమిస్తున్నారు అన్నది, మా అమ్మ నన్ను ప్రేమిస్తుందని చెప్తావా అందరితో వెళ్ళి? లేకపోతే ఎలా ప్రేమించిందో చెప్తావా? మా అమ్మ నన్ను ప్రేమించింది అంటే ఎవరు కూడా అదేంటిది కంప్లీట్ ఆన్సర్ కాదు, అదొక స్టేట్మెంట్ అంతే. కానీ ఎలా ప్రేమించింది అని చెప్తాం మనం. అమ్మ నన్ను ప్రేమించిందని చెప్పం, అవునా కదా? అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే నన్ను ప్రేమిస్తున్నారు అంటే నన్ను ప్రేమిస్తున్నారని చెప్తామా? లేదు. ఎలా ప్రేమిస్తున్నారో గంటల తరబడి వర్ణించే వారిగా ఉంటాము కదా. అలానే యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమామయుడు. మరి ఆయన ప్రేమ గురించి మనం ఏమైనా చెప్పగలమా ఒక మాటలో? ఆయన నాతో ప్రతినిత్యము మాట్లాడుతున్నాడు. మీరు చెప్పాలండి. చెప్పలేకపోతే ఆయన ప్రేమని అంగీకరించిన వారు కాదు మనము. ఆయన ప్రేమ అంటే తెలిస్తే ఎలా ఉంటుంది? నోరు తెరిచి చెమ్మటనే చెప్పేస్తాం. ఇక్కడ ఉన్న మనందరం కూడా రక్షణ పొంది ఉన్నామా లేదా? నరకంలో ఉన్న మనందరినీ ఎక్కడో అర్థం లేని మన జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చారు దేవుడు. ఈరోజు మనమందరం ఊరికనే కూర్చున్నాం. ఎక్కడెక్కడో ఎవరినో పూజించే వాళ్ళము, ఎవరో పాదాలు పట్టుకునే వాళ్ళము, ఎక్కడెక్కడో ఏదేదో చేసే వాళ్ళము. వాళ్ళని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టుకున్నాడు? ఆయన పాదాల దగ్గర తెచ్చుకున్నాడు. లోకం అనే పాపముల నుండి మనల్ని విడిపించాడు. ఒక విలువ లేని మన బ్రతుకులకు విలువనిచ్చాడు. ఒక అర్థం లేని మన జీవితానికి ఇదిరా అని చూపించాడు మన దేవుడు కదా. మరి మనం చెప్పాలి. చెప్పినప్పుడే ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో ఆయన దేవుడని అందరికీ తెలుసు. సర్వలోకము కూడా ఆయనే ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పుకుంటుంది. కానీ మనమేం చెప్పాలి? ఆయన ప్రేమ ఏ విధముగా అయి ఉన్నాడో మనం చెప్పేవారిగా ఉండాలి. ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది, ఆయన ప్రేమలో ఏమున్నాయి? దాని పరిశుద్ధతతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకు. మనం ఉన్న సంఘానికి సరిహద్దులు అనేవి ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమను కొలవడానికి ఏ కొలమానం కూడా లేదండి, అవునా కదా? ఇప్పుడు ఈ ప్రిమిసెస్ ఉన్నాయి, వీటిని అన్నిటినీ మెజర్ చేయాలి అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసుకొని మనం ఎంత పొడవు ఉంది, ఎంత వెడల్పు ఉంది, ఎంత ఎత్తుంది, ఎంత లోతుంది అని గ్రహించగలం. కానీ నేను ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమను కొలవడానికి ఏ కొలమానము కూడా లేదు. అది ఎవరితో కొలవాలి? దేవునితోనే కొలవాలి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన సర్వలోకం మొత్తము కూడా ఆయనతో ఆవరించి ఉన్నది. అందుకని కొలవలేము. ఇప్పుడు చర్చిని కొలవాలి అంటే అది కొలవగలం. కానీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. సర్వలోకం మొత్తము కూడా ఆయన ప్రేమతో నిండుకొని ఉన్నది. కాబట్టి ఎవ్వరూ కూడా కొలవలేము. ఎవరు కొలవగలరు? ఎవరైతే ఈ లోకాన్ని సృష్టించారో, ఎవరైతే ఈ లోకాన్ని ప్రేమిస్తున్నారో ఆయనకే తెలుసు ఎంత ఎలా చెప్పొచ్చు అంటే ఎంతగా ఆయన యొక్క ప్రేమ వ్యాపించి ఉన్నదో ఆ ప్రేమను కొలవడానికి ఆయనే సమర్థుడు. ఎందుకంటే ఆయనే యజమానుడు. మనం అందరము కూడా ఆయన ప్రేమలో పాలు భాగస్తులై ఉన్నాము. కాబట్టి ఆయన ప్రేమ ఏమైనదో మనం చెప్పేవారిగా ఉండాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలము, విశ్వాసులము, ప్రార్థన పరులము, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారము. అంతేకాని పరిశుద్ధ గ్రంథంలో దేవుని నామాలు ఉన్నాయని చెప్పి
బోధిస్తే చెప్తే అన్యజనాలు ఉంటారండి. వాళ్ళందరూ కూడా మంత్రాలు చదివినట్టు చదువుతూ ఉంటారు, కానీ వాటికి అర్థం అనేది తెలియదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క నామానికి అర్థం ఏంటో కూడా మనకి తెలుసు. ఎందుకు? మన నిత్య జీవితంలో మనము అనుభవించిన వారమై ఉన్నాము కాబట్టి వ్యక్తపరచాలి. అంతేకాని సోది చెప్పినట్టు చెప్పామనుకోండి, ఎవరికి అర్థం కాదు. అందరికీ తెలుసు ప్రేమామయుడు 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 అంటే అందరికీ తెలీదా? ఎప్పుడు ఆ ప్రేమ ఏమై ఉన్నదో నువ్వు చెప్పినప్పుడే దేవుని దగ్గరికి పక్కన వాళ్ళు వస్తారు. లేకపోతే ప్రేమామయుడు అని మా దేవుడు అని చెప్తే ఏం అర్థం కాదు. ఆ ప్రేమ నీ ద్వారా వాళ్ళకి వ్యక్తపరచబడాలి. అప్పుడే ప్రేమ కలిగిన దేవుని యొద్దకు ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిగెత్తుకొని వస్తారు. అలా ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అన్నది 3 మాటల్లో చూసుకుందాము. అందరికీ తెలిసిన నేను ఏదో చాలా లోతైన మర్మాలను చెప్పాలని కానీ బలిపీఠం యొద్ద నిలబడలేదు, కానీ చాలా తెలిసిన మాటలు. మొదటి మాట, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే మలాకి గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. మలాకి 3వ అధ్యాయము 6వ వచనము. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. ఏమై ఉన్నాడు? దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదై ఉన్నది? మారని ప్రేమ. మారని ప్రేమ. మన దేవునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కానీ ఆయన ప్రేమలో మార్పు అనేది లేదు. అందుకే ఆయనది ఏ ప్రేమ? స్వచ్ఛమైన శాశ్వతమైనటువంటి ప్రేమ కదా. ఆయన ప్రేమని ఎరిగి ఉన్నటువంటి మనము ఆయన గురించి గంట తరబడి చెప్పుకోవచ్చండి. అది ఎందుకంటే అది సత్యం కాబట్టి. ఓకే, మనం అందరం కూడా రక్షింపబడి ఉన్నాము. మరి ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన మారని దేవుడై ఉన్నాడు. మరి వాట్ అబౌట్ us? మనమేమై ఉన్నాము? మనం దేవుడిని నమ్ముకుంటున్నాము అంటే ఖచ్చితంగా మనలో ఏముండాలి? మన ప్రేమలో కూడా దేవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? మారని ప్రేమ. మన ప్రేమ కూడా అలానే ఉండాలి. ఎందుకు దేవుని యొక్క ప్రేమ మారని ప్రేమ ఉన్నదంటే ఆయన మాట తప్పని వాడు. నువ్వైనా మాట తప్పుతావేమో కానీ, నేనైనా మాట తప్పుతానేమో కానీ, దేవుడు మాత్రం మాట తప్పని దేవుడు. ఎందుకు? ఆయన ముందుగానే వాగ్దానం చేశాడు. ఇదిగో చూడు, మన అరచేతులలో నేను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు. ఎవరైనా సరే కన్నబిడ్డని కాపుతో కంటారా? లేదు కదా. మరి ఆయనే నిన్ను కన్నప్పుడు నిన్ను మర్చిపోతాడా? నీ విషయంలో మార్పు చెందుతాడా? అవసరమైతే ఆయన మారతాడేమో కానీ నీ విషయంలో మాత్రం మారడు. కాకపోతే మన దేవుడు ఏ విషయంలో కూడా మార్పు లేనివాడు. అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. ఎందుకంటే ఆయనకి ఉన్న ప్రథమ లక్షణం మారని ప్రేమ. ఆ ప్రేమ స్వచ్ఛమైనటువంటి ప్రేమ. నా విషయంలో ఎలాగా ప్రేమ కలిగి ఉంటాడో మీ విషయంలో కూడా అలానే ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆయన అందరికీ కూడా ఉపకారి అయి ఉన్నాడు. కొందరికి కాదు, పలానా వారికి కాదు, లేకపోతే ఎత్తు ఎక్కువ ఉన్నోళ్ళకి కాదు, ఎత్తు తక్కువ ఉన్నోళ్ళకి కాదు, లేకపోతే లావుగా ఉన్నోళ్ళకి కాదు, సన్నగా ఉన్నోళ్ళకి కాదు, ఆస్తి అంతస్తు ఉన్న వాళ్ళకి కాదు, దీనులకి దరిద్రులకి కాదు, అందరికీ కూడా సమానమైనటువంటి దేవుడు, సరిపోయి ఉన్నటువంటి దేవుడు, చాలిన దేవుడు. ఆయన ప్రేమలో ఏ లోపము లేదు. ఆయన ప్రేమని ఎరిగి ఉన్న వారిలో కూడా ఏ లోపము ఉండకూడదు. సర్వలోకము సైతము ఈ రోజుల్లో క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉంది. క్రిస్మస్ జరుపుకుంటున్నారు, నిజమే, చాలా బాగుంటుంది. ఎందుకు? చాలా వెలిగిపోతూ ఉంటాయి, చక్కగా న్యూ డ్రెస్సెస్ వేసుకుంటారు, తెలియని ఆనందం వస్తూ ఉంటుంది, సంతోషం వస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే దేవుడిని నమ్ముకున్న వారైనా ప్రతి ఒక్కరూ అది ఒక ఆచారంగా జరుపుకుంటూ ఉన్నారు, క్రైస్తవులు కూడా. ఎందుకంటే అంతే డిసెంబర్ వచ్చిందా, క్రిస్మస్ వచ్చింది. ఏమొచ్చింది? క్రిస్మస్ వచ్చింది. ఏమొచ్చింది? క్రిస్మస్ వచ్చింది. ఇదే చెప్పుకుంటాం, అవునా కదా? క్రిస్మస్ అండి, స్టార్ అండి, ట్రీ అండి, లైటింగ్ అండి. ఏమొచ్చింది? దేవుని ప్రేమ ఈ లోకానికి దిగి వచ్చింది. నిన్ను నన్ను ప్రేమించాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన యొక్క ప్రేమ ఈ లోకానికి
దిగి వచ్చింది. ఆయన ప్రేమ దిగి వచ్చింది కాబట్టి ఈరోజు నువ్వు నేను సంఘంలో ఉన్నాం. ఒక్క క్షణం మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ క్షణంలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని సంఘంలో ఉంచకపోతే మన స్థితి ఎలా ఉండేదో జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు అర్థమవుతుందండి దేవుని ప్రేమ ఎలాంటిదో. ఎక్కడ ఏడుస్తూ ఉండేవాళ్ళము, ఎలాంటి మాటలు పడుతూ ఉండేవాళ్ళము, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ ఉండేవాళ్ళము, ఈరోజు ఎంతో క్షేమముగా, సజీవముగా, ఆరోగ్యంగా ఒక మంచి మర్యాదకరమైన జీవితాన్ని జీవిస్తున్నాము అంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆయన దిగి వచ్చాడు కాబట్టి మన జీవితాల్లో ఒక వెలుగు అనేది కనబడుతూ ఉంటుంది. ఏదో నామకార్థంగా దేవుని నమ్మకొచ్చే వీళ్ళ గురించి నేను మాట్లాడట్లేదండి. నిజముగా దేవుణ్ణి ఎరిగి, దేవుని ప్రేమను ఎరిగి, దేవుని దగ్గరికి వచ్చిన వారిలో నిశ్చయముగా ఆయన దిగి వచ్చాడు అన్న అనుభవం ఉంటుంది. ఎందుకంటే మన జీవితాలే సాక్ష్యాలు, ఇంకేమీ కూడా లేవు. ఆయన దిగి వచ్చాడు అనడానికి నిదర్శనం ఆయన ప్రేమ. మన జీవితం ఈ లోకంలో మనం నడుస్తూ ఉంటే ఆయన ప్రేమ నడుస్తూ ఉన్నట్లు అంతే. ఎందుకంటే మనమే సాక్ష్యాలను, దేవుని యొక్క ప్రేమలో పాలుభాగస్థులమైన వారు అందరం కూడా ఆయన వెంబడించేవారు, ఆయన ప్రేమని ఎరిగిన వారు. ఆయన మారని ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము, ధనము లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము, ఒక అధికారం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాము. నా జీవితంలో కూడా చాలా సార్లు చూశానండి. ఎంతో మందిని దేవుని నమ్ముకున్న వాళ్ళే, నీ బయట గురించి చెప్పను, ఎందుకంటే అవసరం లేదు. ఎందుకు? ఆయన బిడ్డలు మారితే చాలు, ఆయన దిగి వచ్చేస్తాడు. ఆయన బిడ్డలు మారాలి అన్నది ఆయన యొక్క కోరిక అయి ఉన్నది. దేవుని నమ్ముకుని దేవుని వెంబడించే క్రమంలో ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా 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 అనుకుంటూ వస్తాము. కొంచెం పదవి పెరగానే, కొంచెం ఒక మంచి ఉద్యోగం రాగానే, లేకపోతే కొన్ని టాలెంట్స్ పెరగానే తెలియని ఒక చీకటి అనేది జీవితాల్లోకి ఎంటర్ అవుతూ ఉంది. దేవుడేమో నిత్య వెలుగు నీలో ఉంచాలని కోరుకుంటే నువ్వేం చేస్తూ ఉంటావు, నేనేం చేస్తూ ఉంటాను? చీకటిని కప్పుకోవాలని కోరుకుంటూ ఉంటాము. కానీ దేవుడు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకుంది శాశ్వతమైన వెలుగులు నిత్యము మనం నడిపింపబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ప్రార్థించేటప్పుడు కానీ, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కానీ, ఆయన యొక్క గుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఒకానొక రోజు మనలో కూడా లక్షణాలు అనేవి వస్తాయి. అవే మన జ్ఞాపకాల్లో లేకపోతే మనం ఏమవుతాము? ఏమీ తెలియని వారిగా ఉంటాం. మన దేవుడు మారని దేవుడు అని మన నిత్యము పలికామనుకోండి, నిజముగా మనము కూడా ఏ విషయంలో కూడా మార్పు చెందాం. మన దేవుడు లాగే ప్రతి విషయంలో కూడా స్వచ్ఛమైన ప్రేమని ప్రతి ఒక్కరి ఏళ్ళ కనపరిచే వారిగా ఉంటాము. అంతేగాని ఆయన మారని దేవుడు, ఆయన ప్రేమ మారని అని ఎరగని వారే మారిపోతూ ఉంటారు. ఎరిగిన వారు ఆయన ఏ రీతిగా అయితే మార్పు లేని వాడిగా ఉన్నాడో వారు కూడా అలానే మార్పు లేని వారిగా ఉంటారు. మన దేవుని లక్షణం అదే. అలా ఉన్నప్పుడే ఏమైనది? మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ అయి ఉన్నది. ఎందుకు వచ్చాడు? ఆయన నీ కోసం నా కోసం మనం మారాలి అని. మనం మారినప్పుడే అది క్రిస్మస్. మనం మార్పు లేకపోతే అది ఎన్ని సంవత్సరాలైనా అది ఆచారమే. కాకపోతే మన దేవుడు మనం మార్పు చెందాలి అని ఆశపడుతూ ఉన్నాడు. రెండవ మాటగా చూసుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15-16 వచనములు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిన వారైనా మరచుదురేమో గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నున్నవి. మన దేవునికి ఉన్న రెండవ లక్షణం ఏంటి? మొదటిది మారని ప్రేమ. ఆయన ప్రేమ మారని ప్రేమ. రెండవది మరువని ప్రేమ. మొదటిది మారని ప్రేమ. ఆయన ప్రేమలో మార్పు అనేది ఉండదు. రెండవది ఏంటి? మరువని ప్రేమ. ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన ప్రేమ ఎలాంటిది? ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునేటటువంటి ప్రేమ కానీ విడిచిపెట్టేటటువంటి ప్రేమ కాదు. ఏ స్థితిలోనైనా సరే మన స్థితిగతులన్నిటిలో కూడా మనల్ని మరవకుండా ఉండే ఏకైక వ్యక్తి ఎవరు అంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. గొప్ప దేవుడు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయి?
మనం ఎవరినో మరవాల్సిన అవసరం లేదండి. మనం ఆరాధిస్తున్న దేవుడిని కొన్ని సమయాల్లో మరిచిపోయిన వారిగా ఉంటూ ఉంటాం. కానీ మనకి ఒక నమ్మకం అనేది, ఒక విశ్వాసం అనేది ఉండాలి. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మరువని దేవుడు. అది నిజమే. అది నువ్వు చెప్పుకున్నా, నేను చెప్పుకున్నా, లేకపోతే అమెరికాలో ఉన్న ఎవరైనా చెప్పినా సరే ఆయన ఎవరు? మరువని దేవుడే. కాకపోతే మనం ఏమై ఉన్నాము? మర్చిపోయే స్థితిలో ఉన్నామా, లేకపోతే ఆయన్ని జ్ఞాపకం చేసుకునే స్థితిలో ఉన్నామా? ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తాము, ప్రభువా నన్ను నీ జ్ఞాపకాల్లో ఉంచుకోండి అయ్యా అని ప్రార్థిస్తాము. ఆయన ఎప్పుడు జ్ఞాపకాల్లో ఉంచుకుంటాడు నిన్ను నన్ను. ఆయన్ని మనం ఏమైనా ఉంచుకోవాలి? మన జ్ఞాపకాల్లో ఉంచుకున్నప్పుడే మన యొక్క ప్రేమ మరువని ప్రేమగా ఉంటుంది. భక్తుడు దావీదు కీర్తనలో రాస్తాడు, నన్ను నీ జ్ఞాపకాల్లో, దేవుని జ్ఞాపకాల్లో కాదు, భక్తుని యొక్క జ్ఞాపకాల్లో దేవుడు ఉండే క్రమాన్ని ఒక కీర్తనలో వర్ణిస్తూ ఉంటాడు. కాబట్టి గమనించాలి, ఎప్పుడైనా సరే ఆయన జ్ఞాపకాల్లో ఎల్లప్పుడూ మనం ఉంటాం. ఎందుకు? ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకున్నాడు కాబట్టి, ఆయన కంటి పాపగా మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఆయన జ్ఞాపకాల్లో ఎప్పుడు మనం ఉంటాము. ఆయన కన్ను బిడ్డలుగా మన జ్ఞాపకాల్లో మన తండ్రి ఎప్పుడు కూడా ఉండాలి. ఉన్నప్పుడే మన ప్రేమ ఎలా ఉంటుంది? మరువని ప్రేమగా ఉంటుంది. ఈ లోకపు ప్రేమ ఈరోజు గుర్తుంటారు, రేపు మర్చిపోతారు. ఈ సంఘాన్ని విడిచిపెట్టి వేరే సంఘానికి వెళ్ళామనుకోండి, ఇక్కడ విశ్వాసాన్ని మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ సంఘాన్ని ఎందుకు తీసుకున్నానంటే ఎగ్జాంపుల్ గా స్కూల్స్ తీసుకోవచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ తీసుకోవచ్చు. కానీ అదే ప్రక్రియ సంఘాల్లో కూడా జరుగుతూనే ఉంటుంది. అవునా? ఎందుకంటే మనిషి స్వభావం అది. కలిసి ఉన్నప్పుడే గుర్తుగా ఉంటాం, దూరం అయిపోతే మర్చిపోతాం. అది సహజంగా జరిగేది. కానీ మన దేవుని యొక్క ప్రేమ మరువని ప్రేమ. అదే ప్రేమ మనలో ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ ప్రేమ మనలో ఉండాలని కోరుకున్నాడు కాబట్టే ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చినటువంటి ఆ యొక్క గడియల్ని జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండడమే కాదు, ఆయన జ్ఞాపకాల్లో మనం ఉండడమే కాదు, ఆయన మన జ్ఞాపకాలలో ఉన్నప్పుడు మన ప్రేమలో కూడా మన ప్రేమ కూడా మరువని ప్రేమగా ఉంటుంది. మొదటిగా మారని ప్రేమగా ఉండాలి మన జీవితాలు. రెండవదిగా మరువని ప్రేమగా ఉండాలి. మూడవదిగా చూసుకుందాము, రోమా పత్రిక 8వ అధ్యాయము 38, 39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునైనను అధికారులనైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఎవరైనా సరే ప్రతి పరిస్థితి నన్ను దేవుడిని దూరం చేస్తున్నాయండి అని అనేవారికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఏది కూడా దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. మనమే ఎడబాపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దానికి మళ్ళీ ఏం చెప్తాము? ఎన్నో సాకులు చెప్తూ ఉంటాము. మనల్ని తన అరచేతుల్లో చెప్పుకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఒకవేళ విడిచిపెడితే మనమే విడిచిపెట్టాలి. అందరికీ కూడా తప్పిపోయిన కుమారుడు స్టోరీ తెలుసు కదా. వెళ్ళిపోయాడు కాదు అని, తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు విడిచిపెట్టాడు ఆ తండ్రి. ఎంతో గొప్ప ఘనతనిచ్చాడు. అవునా? ఘనపరిచాడా లేదా? కానీ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడు? కొద్దిపాటి ఆశతోనే వచ్చాడు. కానీ దేవుడు తండ్రి కుమారుడి యొక్క ఊహకు అందని ఉన్నతమైన స్థితిలో తన కుమారుడిని నిలవబెట్టాడు. ఎందుకు? కన్న తండ్రి కుమారుడిని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఏ పరిస్థితి అడ్డుగా వచ్చినా వాటిని విడిచిపెడతారేమో, కానీ కన్నవాళ్ళని ఎవరిని విడిచిపెడతారా? ఒక మాట అంటారు అంతే, కోపంలో లేకపోతే ఏదో ఒకటి. కాకపోతే తర్వాత ఆ ప్రేమ అనేది విడిచిపెట్టేలాగా ఉండదు, ఎల్లప్పుడూ కూడా హత్తుకునే విధంగానే ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, మన దేవుడు మారని ప్రేమ కలిగిన దేవుడు. రెండవదిగా మరువని ప్రేమ కలిగిన దేవుడు. మూడవదిగా విడదీయలేని ఎడబాపలేని ప్రేమ కలిగినటువంటి దేవుడు. మారని దేవుడు, మరువని దేవుడు, మరచిపోలేని దేవుడు, ఎల్లప్పుడూ కూడా మనల్ని జ్ఞాపకము చేసుకునే దేవుడు. సహజంగా ఇది అందరికీ తెలుసు. మరి మన ప్రేమ ఎలాగా ఉంది? మరిచిపోయే ప్రేమని కలిగి జీవిస్తున్నామా? మారని ప్రేమ
మార్పు చెందే ప్రేమని కలిగి జీవిస్తూ ఉన్నామా, లేకపోతే విడదీయలేని ప్రేమతో జీవిస్తున్నామా, లేకపోతే విడిపోతూ దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నామా? జ్ఞాపకం చేసుకోవాలి అండి. మన సంఘాలలో, మన కుటుంబాలలో, మన సహవాసములో, ఈరోజు కుటుంబాలలో భర్తకి భార్యకి మధ్య ఎన్నో విరోధ భావాలు, తల్లిదండ్రులకి బిడ్డలకి మధ్య సమాధానం లేని జీవితాలు, సంఘములో దైవజనులకి విశ్వాసులకి మధ్య సమాధానం లేని జీవితాలు. ఎందుకు? దేవుని బిడ్డలే ఏదైనా ఒక మాట అంటే రిసీవ్ చేసుకునేటటువంటి మనస్సు లేని స్థితిలో ఉంటున్నారు ఈరోజు విశ్వాసులు. యేసయ్య ఎన్ని నిందలు అనుభవించలేదు, ఎన్ని అవమానాలు అనుభవించలేదు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. నీవు కూడా అలానే జీవించాలి అన్నదే నేను ఆరాధిస్తున్న దేవుని యొక్క ఆశ్రయం అన్నది. అలా ఉన్నప్పుడే డిసెంబర్ నెలలో క్రిస్మస్ కాదు, సంవత్సరం మొత్తం, జీవితం మొత్తం క్రిస్మస్. నువ్వు ఒకరిని ప్రేమిస్తే చాలు, ఆయన ప్రేమ అక్కడ ఏమవుతుంది? వెలుగుతూ ఉంటుంది. చీకటిలో ఉన్న ప్రతి ఆత్మ కూడా దేవుని యొద్దకు నడిపించబడుతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన ప్రేమ మనలో ఉంది. ఆయన ప్రేమ ఎన్నో విధాలుగా ప్రత్యక్షపరిచాడు. నరకంలో ఉంటున్నటువంటి మనల్ని విడిపించాడు, బానిసత్వం నుండి మనల్ని విడిపించాడు, చీకటి కోరల నుండి మనల్ని విడిపించాడు. ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందులలో, ఎంతమంది శత్రువులు మనల్ని ఆవరించి ఉన్నా కానీ ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు మనల్ని విడిపిస్తూనే ఉన్నారు. ఎక్కడా కూడా, ఏ స్థితిలో కూడా, ఎన్నో సమయాల్లో నేను ఆయన సన్నిధిలో గడపకపోయినప్పటికీ ఎప్పుడైనా విడిచిపెట్టాడా? అంటాము కోపంలో, దేవుడు నన్ను మర్చిపోయాడు, అసలు నా వైపే చూడటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదని ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. అసలు విషయం ఏంటంటే మనం పట్టించుకోవట్లా. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు, మనల్ని కనిపెట్టుకుని కాచుకుంటున్న దేవుడై ఉన్నాడు. ఆయన కంటి పాపలాగా చేసుకుని కునకక నిద్రపోక ఎల్లవేళలా కూడా మనల్ని చూస్తున్నటువంటి దేవుడిని మనం కలిగి ఉన్న ప్రేమ దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి. అనుభవపూర్వకమైన ప్రేమని మనము అనుభవిస్తున్నామా, లేదా ఆచారంతో కూడిన భక్తి చేస్తూ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నామా? ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ అనేది ప్రత్యక్షపరచబడుతుంది అంటే అది మనం పొందుకున్నప్పుడే. అమ్మ అన్నం వండుతుంది, మంచి కూర వండుతుంది, పళ్ళల్లో పెడుతుంది. ఎప్పుడు అది అనుభవిస్తామో? తిన్నప్పుడు. తిని అది జీర్ణం అవ్వాలి, అప్పుడే. తనకన్నా సంతోషమే రాదు. తిన్నాక ఏమైనా తేడా అయితే, అవునా? సో ఆ విధంగానే దేవుని యొక్క ప్రేమని కూడా మనము అనుభవించాలి. ఎలా? సంపూర్ణంగా, చాలా సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. అప్పుడే ఆయన యొక్క ప్రేమకి అర్థం ఉంటుంది. ఆయన ప్రేమను పొందుకోకపోతే ఏమర్థం ఉంటుంది? ఇప్పుడు క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాస్తే దానికి కంప్లీట్నెస్. క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ ఏం రాయకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు. ఏదో ఇచ్చారు, రాశాను. సో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అనుభవపూర్వకమైన దేవుని ప్రేమను కలిగి జీవించినప్పుడే ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడా మనము వెలిగించబడతాము, మనతో పాటు ఒక నలుగురు వెలిగించబడి ఆయన యొక్క రాజ్యాన్ని కట్టే క్రమంలో మనం అందరం కూడా పాలుభాగస్తులు అయ్యేవారిగా ఉంటాము. కాబట్టి మన దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే, ఆయన యొక్క ప్రేమ మారని ప్రేమ, రెండవదిగా మరువని ప్రేమ, మూడవదిగా మార్పు లేని ప్రేమ. ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, ఇంకేం అవసరం లేదు. నేను ప్రతిరోజు బైబిల్ చదవకపోయినా పర్లా, ఆయన లక్షణాలు మనలో ఉంటాయి. ఎందుకు? ఆయన కోరుకునేది ఏంటి? అవి మనలో ఉండాలని. అవి మనలో ఎప్పుడు ఉంటాయి? ఎలా చేయగలం? దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, అది ఓకే. మరి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటానికి ఏదైనా చెప్పగలమా? అవును, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు. ఎప్పుడు? ఆయన ఇది చేయకుండా అంటాడు, అప్పుడు ఓకే తండ్రి అని చెప్పి చేసినప్పుడే ఏమవుతుంది? నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు. చేయకోకుండా ఉంటే ఇంకెవరినో ప్రేమిస్తున్నట్టు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి ఒకరి మనస్సుకి తగ్గట్టు ఒకరు నడుచుకున్నప్పుడే ఆ రిలేషన్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎవరైనా సరే, భార్య భర్తలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, వాళ్ళకి ఇష్టానుసారముగా జీవించినప్పుడు అది ప్రేమ అవుతుందా? ఒక తెలియని ఒక అగ్ని రగులుతూ పెద్ద ప్రపంచాన్ని సృష్టించే విధంగా ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు మన కుటుంబాలు సమాధానంగా ఉంటాయి,
మన సంఘము సమాధానంగా ఉంటుంది. మనం ఉంటున్న పరిసరాలన్నీ కూడా సమాధానంగా ఉంటుంది. ఎప్పుడు మన ప్రేమలో మార్పు అనేది ఉండకూడదు, మారే విధముగా ఉండకూడదు, విడదీసుకునే క్రమంలో మన యొక్క ప్రేమ అనేది ఉండకూడదు. ఎల్లప్పుడూ కూడా శత్రువుని సైతం కూడా మనం ఎలా ఉండాలి? ముద్దు పెట్టుకునేటట్లుగా ఉండాలి. ఎలా చేయగలరు? అన్ని మంచి ఉన్నోడి దగ్గరికి వెళ్ళడం పెద్ద గొప్ప కాదండి. వెళ్తారు, ఏమీ లేనివాడి దగ్గరికి వెళ్ళాలి. మనల్ని ప్రేమించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత షో చేసినా అది వేస్ట్. మనల్ని ప్రేమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక చిరునవ్వుతో ఒక మాట మాట్లాడడానికి కూడా ధైర్యం అనేది కావాలి. ఎవరిలో ఉంటుందంటే ఆయన ప్రేమని ఎరిగిన వారిలో ఉంటుంది. ఆయన ప్రేమ ఎంత గొప్పది అని నువ్వు ఎరిగితే, ఆయన త్యాగం ఎంత గొప్పదని నువ్వు ఎరిగితే, ఆ పరిస్థితిలో నీవు జీవించడానికి ముందడుగేస్తావు. అది తెలియనప్పుడు ఒక్కడు కూడా ముందు పడదు. అలా పడినప్పుడే ఆయన యొక్క ప్రేమ అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. అలా పడినప్పుడు నిశ్చయముగా దేవుడిని ఎరగని ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుడి యుద్ధకు వచ్చేవారిగా ఉంటారు. చిన్న సాక్ష్యం పంచుకొని వర్తమానాన్ని ముగిస్తాను. నిజంగానే దేవాది దేవుడు నా జీవితంలో నన్ను ఎన్నుకున్న క్రమం నుంచి, అంటే అనాది కాల సంకల్పం చొప్పున దేవుడు నన్ను పేరు పెట్టి పిలుచుకొని ఒక అన్య జనాంగములో నుండి ఏర్పాటు చేసుకుని ఎన్నో సమయాల్లో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఈ దినము ఈ సమయము ఈ రీతిగా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అంటే అది నా శక్తి కాదు, అది నా బలము కాదు. నిజంగానే ఏమైనా దేవుని బిడ్డలారా, నేను చాలా బలహీనుండి, చాలా అజ్ఞానిని. నిజంగా చెప్పాలి అంటే ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు అనుభవించినటువంటి వాడిని. అయినప్పటికీ దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు కాబట్టే దేవుడు ఈ స్థానంలో నన్ను నిలవబెట్టి ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభువుని నమ్ముకున్న క్రమం నుంచి నేను 2015వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో అడుగు పెట్టాను. 2017వ సంవత్సరంలో ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఉన్నాను. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు అనుభవించాను. కానీ ఏనాడు కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుడు నన్ను అసలుకి కూడా విడిచిపెట్టలేడు. ఈ మధ్యలో కొన్ని సమయాల్లో మనిషిని కాబట్టి కొంచెం దూరం అయిపోయినప్పటికీ దేవుడు మాత్రం నన్ను ఎన్నటికీ కూడా విడిచిపెట్టలేదు. కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇక్కడ నిలబడి ఉన్నాను. ప్రభువుని నమ్ముకున్న సమయంలోనే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాలు దైవజనులు చెప్తూ ఉంటూ ఉండగా దేవుని మాటల ప్రకారం జీవితం గురించి, జీవిత పరమార్థం గురించి, బ్రతుకు గురించి ఎన్నో వర్తమానాన్ని విని ఉన్నాను. ప్రభువుని నమ్ముకునే క్రమంలో కూడా ఊరకనే బాప్తిజం అనేది నేను తీసుకోలేదండి. ఎన్నో ప్రయాసలు పడి బాప్తిజం తీసుకునే ముందు 3 రోజులు 4 రోజుల ముందు కూడా ఒక తెలియని ఒక నరక యాతన అనుభవించాను. ఒక గొప్ప ఊరిలోనికి వెళ్ళాను. కానీ దేవుడు నన్ను విడిపించాడు. ఎన్ని చేసుకున్నా సరే దేవుడు నన్ను ప్రేమించాడు, పిలుచుకున్నాడు, ఆయన స్వరముతో వినిపించాడు, ఆయన దర్శన ప్రత్యక్షత ప్రకారం బాప్తిజం అనుగ్రహించాడు. నాకు చాలా నమ్మకం. బాప్తిజం తీసుకున్న రోజే నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ రోజు దేవునికి చెయ్యి అప్పగించుకున్నాను. నాకు నమ్మకం, ఇక నాకు ఏది వచ్చినా, ఈవెన్ నేను ప్రార్థన చేసుకోకపోయినా, నేను వాక్యం చదవకపోయినా, నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా నన్ను మాత్రం దేవుడు విడిచిపెట్టాడు అన్న గొప్ప నమ్మకాన్ని కలిగి ఉన్నాను. ఎందుకంటే నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు అన్నది నేను హగ్గీలో ఉంటుంది 2వ అధ్యాయంలో. నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను, నిన్ను నా చేతికి ముద్రయుంగముగా చేతుకున్నానని 3 సార్లు దేవుడు నాతో స్వరముతోనే, బైబిల్లో కాదు, కళలో కాదు, ఎలానో కాదు, ఒక ఓపెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఆ వాక్కుతో నాతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన మాట తర్వాత అడుగులు వేస్తూ ఉన్న కొలది నేను నడిపించబడుతున్న క్రమాన్ని బట్టి ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో ఉప్పెనలు, ఎన్నో కెరటాలు వచ్చినప్పటికీ అవన్నీ నేను దాటలేను. కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి, ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు, మరువని దేవుడు కాబట్టి ప్రతి సందర్భంలో కూడా నాకు తోడైండి నడిపించారు. అదే క్రమంలో నేను నా జీవితంలో వివాహం గురించి కూడా ప్రార్థన చేసుకునేవాడిని. రక్షణ పొందక మునిపే, బాప్టిజం తీసుకున్నప్పుడే ఆయన చేతిలో చేపెట్టినప్పుడు నేను చేసిన మొదటి ప్రార్థన ఏంటంటే, నేను హిందూ కుటుంబంలో నుండి వచ్చానయ్యా, నిన్ను నమ్ముకొని ఉన్నాను, నా ముందు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో నీకు తెలుసు, ఎందుకంటే నీ తర్వాత వచ్చినది నేను, నాకంటే ముందు నువ్వు ఉన్నావు, నీకే నా పరిస్థితులు తెలుసు, కాబట్టి నీకే అప్పగిస్తున్నాను అని చెప్పి నా భారం అంతటిని ఆయనకే మోపాను. ఆ తరువాత నా ప్రయాణంలో ఎందరో నన్ను అడిగారండి, నువ్వు హిందూ మ్యారేజే చేసుకుంటావా? అందరికి ఒకటే చెప్పాను. మీరు అడగడానికి, నేను ఉండడానికి ఈ స్థలంలో ఎవరికి కారణం అని అడిగాను. దేవుడే అన్నారు.
అదే దేవుడు నాకు చేస్తాడు అన్న ఒక మాటే చెప్పాను. ఎందుకంటే ఇంతవరకు నన్ను నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నేనుగా ఏమీ కూడా చేయలేను. ఎవరు చేయించగలరు? నన్ను పేరు పెట్టి పెంచుకున్న దేవుడు మాత్రమే చేయించగలడు అన్న ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో. ఎందుకంటే నేను ప్రాక్టికల్ గా అనుభవించానండి. నాకు నేనుగా నేనేమీ చేయలేను అన్నది ఎన్నో అనుభవాలు కూడా అనుభవించిన వాడిని. కాబట్టి నా ముందున్నది పెద్ద సమస్య అయినా సరే ఆ సమస్య ఏం చేయగలను ఆలోచించి ఏమీ కూడా చేయలేను. కాకపోతే దేవుణ్ణి నమ్ముకున్నాను, ముంచిన ఆయనే, లేపిన ఆయన అన్న ఒక గుడ్డి విశ్వాసంతో బతికి ఆయన మీద భారం వేసుకున్నాను. అదే విధంగా అదే ప్రక్రియలో ప్రార్థన చేసుకుంటూ దేవుని కృపను బట్టి నడిపించబడుతూ వస్తూ ఉన్నాను. వివాహ విషయంలో కూడా ఎన్నో క్రమాలు సమయం అనేది ఎండిపోతూ ఉన్నప్పటికీ కుటుంబ రీత్య కానీ, తల్లిదండ్రుల రీత్య కానీ అందరి యొక్క నోరులను ఆయన ముప్పించాడండి. ఎందుకంటే తగ్గిన కాలమందు ఆయన హెచ్చిస్తానన్నాడు. ఆయన సమయం రాకుండా ఏ కార్యము కూడా మొదలుగా అనేది ఉండదు. అంతకు ముందే మనం తీసుకున్నాం అనుకోండి, అది తప్పు. ఎందుకు అంటే దేవునికి సమయాన్ని ఇచ్చామనుకోండి, మన జీవితాలు ఎంతో గొప్పగా ఉంటాయి. అలా కాకుండా మనమే సమయాన్ని తీసుకుంటే దేవుణ్ణి పక్కన పెట్టేసినట్లు. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆయన నమ్ముకున్న క్రమం నుండి ఏ పరిస్థితుల్లో కూడా ఆయన విడిచిపెట్టలేదు. ఏ విషయాన్ని కూడా ఆయనకి దూరం అవ్వలేదు. ఎందుకంటే నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేనంటూ ఏమీ చేయలేను అని, నా వల్ల ఏది కాదని. నా ఉద్యోగ విషయమైనా ఏ చిన్న పనైనా సరే నా వల్ల కాదని ఆయన దగ్గర ఇట్లా చెప్తాను. ఎంత చదువుకున్నా, ఎంత డిగ్రీ ఉన్నా, ఏదున్నా, అయ్యా నాది కాదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి ఇట్లా తిప్పాడటను ఏది ఉందో వెళ్ళిపోద్ది. నాది కాదది, ఏదంటే దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే నిలబెడతాడని. అదే ప్రక్రియలో భాగంగా ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో వివాహం గురించి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. ఒకటే ప్రార్థన చేసేవాడినండి, నాకు జీవితంలో అడుగు పెట్టేటటువంటి నీ బిడ్డ నన్ను ప్రేమించేది కాదు దేవా, నిన్ను ప్రేమించేదై ఉండాలి. నాకంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేదై, నిన్ను హత్తుకున్నటువంటి బిడ్డ నాకు భార్యగా కావాలి అని అడిగాను. ఎన్నిసార్లు మోకరించేది ఒక్క ప్రార్థనే. ఎందుకంటే ఆయన్ని ప్రేమించే వాళ్ళు అందరినీ కూడా ప్రేమిస్తారు, లేకపోతే నన్ను ప్రేమించే వాళ్ళు నా వరకే ప్రేమిస్తారు. దేవుని ప్రేమ నుండి కూడా నన్ను దూరం చేస్తారు. నేను ఒక్కటే కోరుకునేవాడిని, నిన్ను ప్రేమించే బిడ్డ, నిన్ను హత్తుకునే బిడ్డ నాకు భార్యగా కావాలి. అటువంటి నీ కుమార్తెను నా చేతుల్లోకి నడిపించు అన్నదే నా ప్రార్థన. పలానా వాళ్ళు కావాలి, పలానా వాళ్ళు కావాలని ఏనాడు ప్రార్థన చేయాల. మంచి ప్రార్థనా పరురాలు, విశ్వాసురాలు, దేవా నిన్ను వెంబడిస్తున్నటువంటి బిడ్డ, నాకంటే కూడా నిన్ను ఎక్కువగా ప్రేమించే బిడ్డ నాకు కావాలని కోరుకున్నాను. అదే విధముగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ నడిపించబడుతూ ఉన్నాను. ఈ సంవత్సరంలోనే దేవుడు నా జీవితంలో ఉద్యోగాన్ని అనుగ్రహించారు. అంటే ఉద్యోగం లేదని కాదు, ఇంత ముందు నుండి చేస్తున్నాను. ఆ ఉద్యోగ విషయంలో కూడా ఒక సంపూర్ణతను ఇదే సంవత్సరంలో తీసుకొని వచ్చారు. అదే రీతిగా వివాహ విషయంలో కూడా లాస్ట్ మంత్ ఒక ఆదివారం పూట ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది. బేసికల్లీ నా ఫ్యామిలీ వైశ్యాస్ ఫ్యామిలీ, వేరే క్యాస్ట్ మ్యారేజెస్ కానీ, రిలీజియన్ మ్యారేజెస్ కానీ ఒప్పుకోరు. జనరల్గా అందరూ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు. కానీ నాది ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ రెండు అయ్యాయి. ఏదైనప్పటికీ ఈ విషయంలో ఒక్కటే అడిగాను ప్రభుని, ఏది కూడా నా వంతుగా నేను అడుగు వేయను దేవా, కనీసం నోరు తెరిచి ఒక మాట కూడా అడగను, ఏది కూడా అడగను. ఎందుకంటే నా కుటుంబం హిందూ కుటుంబము, వాళ్ళకి ఈ రీతిగా ఈ విధముగా దేవుల్లో వాడబడుతున్న సంగతి తెలియదు. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే బాప్తిస్మం తీసుకున్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. ఈ విధంగా నేను ఫేస్ చేయడం చాలా కష్టం, నా వల్ల కాదు. ఎందుకంటే నువ్వే చెప్పావు, నువ్వే గొప్ప దేవుడు అని చెప్పావు, నువ్వే సర్వశక్తిమంతుడు అని దేవుడు చెప్పావు, నువ్వే చేయాలి అన్నదే నా పట్టు, నా యొక్క విశ్వాసం. అదే విధంగా ఉన్నాను. ఒక్కటే ప్రార్థన చేశాను, వాళ్ళ నోటి గుంటానే రావాలి. ఈవెన్ అండి నా చేతిలో ఉన్న ఫోన్ విషయమే కూడా నేను కొనుక్కోలేదు, వాళ్ళే నాకు కొనివ్వాలి అని అడిగాను. అలానే వాళ్ళు అడిగి కొనిచ్చారు. వాళ్ళు అన్నమాట ఏంటంటే, నువ్వు ఎలా కొనుక్కోవాలి, మేమే కొనిస్తాము. నా ఎంటెక్ అయ్యాక కొనుక్కున్నానంటే అప్పటి వరకు నాకు స్మార్ట్ ఫోన్ లేదు. అలానే ఉన్నాను, దేవుడే ఇవ్వాలి, వాళ్ళ నోటి గుంట పలికి ఇవ్వాలి అన్నదే. అదే విషయంలో వివాహం విషయంలో కూడా అంతే ప్రార్థించా. లాస్ట్ మంత్ ఫస్ట్ లోనే, సెకండ్ ఆర్ థర్డ్ లోనే ఒక రోజు ఆదివారం పూట నేను మార్నింగ్ వెళ్ళే సర్వీస్ లో హార్వెస్ట్ జరుగుతుంది. ఆ హార్వెస్ట్ రోజే నాకు లక్కీ డ్రాలో ఒక గిఫ్ట్ వచ్చింది, వాల్ క్లాక్ గిఫ్ట్ వచ్చింది. వస్తే అందరూ కూడా అక్కడ అన్నారు, నీకు సమయం వచ్చింది అన్నప్పుడు నేను అంత పెద్ద పట్టించుకోలేదు, ఇలాంటివి ఏమంటాయి ఇలా అనుకుని. అదే రోజు నైట్ నా ఇంటి దగ్గర నుండి కాల్ వచ్చింది. ఒక్కటే అన్నారు,
నాన్న వివాహ విషయమై వేరే క్యాస్ట్లో అయినా సరే ఉంటే దైవజనులు కానీ ఎవరినైనా కానీ సంప్రదించు, వాళ్ళ ద్వారా కనుక్కో అన్నారు. నేను షాక్ అయిపోయాను ఒక విషయంలో. ఏంటంటే నా ఫ్యామిలీ అయినా మాట్లాడేది అన్న ఒక అవకాశం ఇచ్చాక అప్పటి వరకు ఆగిపోయినటువంటి బండి అప్పుడుతో స్టార్ట్ అయింది. నేనేం అప్పటికి కూడా నేను మాట్లాడలేదు. ఒక్కటే చెప్పా, వాళ్ళకి గౌరవించాలి, వాళ్ళకి మర్యాద ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ దగ్గర చాలా విషయాలు మాట్లాడి, ఒకవేళ దేవుని బిడ్డను చేసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని అంగీకారం తీసుకున్న తర్వాత సంపూర్ణంగా నేను సంఘ పెద్దలను సంప్రదించినప్పుడు ఒక మ్యాచ్ తీసుకొచ్చారు. ఆ మ్యాచ్ కూడా నాకు ఆల్రెడీ తెలిసిన అమ్మాయే అయినప్పటికీ ఎలాగా ఆమె యొక్క జీవితం ఉన్న సంగతి కూడా నాకు తెలిసిన విషయమే. ఇంతకు ముందు ఆల్రెడీ నాకు ఆ మ్యాచ్ వచ్చింది, కానీ నేనే పక్కన పెట్టాను. ఎందుకంటే తల్లిదండ్రులు గౌరవించాలి అని, నా కుటుంబం అనేది ఇష్టపూర్వకంగా వాళ్ళ చిత్త ప్రకారంగా జరగాలి అన్నది నా కోరిక. అదే క్రమంలో దేవుడు వాళ్ళకి మంచి మనస్సునిచ్చి దేవుని బిడ్డను చేసుకోవడానికి అంగీకరించే కృపనిచ్చారు. ఏ మాట అన్న వాళ్ళు అన్నది ఒకటే మాట అన్నారు, వాడిది ఏమి కూడా తప్పులేదు, మనమే అడిగాము, వాడు చేసుకుంటానన్నాడు అనే మాటనే పలికాడు. అంతకుమించి వేరే ఏమీ లేదు. దేవుని మహాకృపను బట్టి ఒక మంచి దేవుని బిడ్డని నాకు సహకారిగా అనుగ్రహించారు. లాస్ట్ ఈ మంత్ లోనే 14th ఎంగేజ్మెంట్ కూడా సక్సెస్ఫుల్ గా దేవునికి మహిమకరముగా ఘనముగా జరిగింది. అందును బట్టి దేవునికి ఎన్నో వందనాలు. ఇదంతా కూడా నేను చేసుకున్న ప్రార్థన అని చెప్పను, నేను ప్రార్థన చేసుకున్నాను. నాతో కలిసి సంఘము, సహవాసులు, దైవజనులు ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ప్రార్థనని దేవుడు ఆలకించాడు. మరి ముఖ్యంగా ఆ ప్రయాస ఎంతగా ఉంటుందో నా సైడ్ నుండి నాకు తెలుసు. ఎన్నో సమయాల్లో ఎంతగానో ఆయన సన్నిధిలో పోరాడాను వివాహం గురించి. ఒక్కటే అనేవాడిని, నిన్ను నమ్ముకున్నాను, నీవు నన్ను ఎన్నుకున్నావు, ఏదైనా జరిగితే నీకే అవమానం. ఇట్లానే ప్రార్థన చేస్తాను రూమ్ లో కూర్చున్నప్పుడైనా సరే. నాకు సంబంధం లేదు, నీ పరువు తీసుకుంటావా లేకపోతే నా పరువు నిలబెడితే నీ పరువు నిలబెడుతుంది, ఇట్లనే అడుగుతాను. ఎందుకంటే తప్పు అనుకోవద్దు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఇలానే మాట్లాడతాను. అలానే మాట్లాడి అలా వచ్చిన తర్వాత అన్నాను, శభాష్ దేవా, నువ్వు గొప్పవాడివి, నిజంగా మరలా ఇంకోసారి నీవే నిజమైన దేవుడు అని నా జీవితంలో ప్రత్యక్షపరుచుకున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా, నా జీవితంలో నిన్ను ప్రేమించేటటువంటి బిడ్డలిచ్చావని చెప్పి కోరుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించుకుని దేవునికి ఎన్నో వందనాలు తెలియజేసుకున్నాను. నిజంగా ఈ సంవత్సరం నా బ్రతుకులో నిజమైన క్రిస్మస్ ని దేవుడు నాకు అనుగ్రహించారు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. నా వివాహం నిమిత్తమే కూడా ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఎంగేజ్మెంట్ ఒకటే జరిగిందండి, వివాహం అనేది ముందు ఉన్నది. కాబట్టి దాని గురించి కూడా ప్రార్థన చేయండి. నిత్య ప్రార్థనలో నా యొక్క వివాహం గురించి జ్ఞాపకం చేసుకొని ఉంటానని నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడు చెప్పినటువంటి దేవుని వాక్యం ద్వారా మాట్లాడిన మాటలను బట్టి దేవునికి ఎన్నో వందనాలు. చెప్పబడినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారము కలిగిన గొప్ప దేవుడా, సమస్తమును కూడా చేయగలిగిన సమర్థుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. నిజమే దేవా, నీవు మారని దేవుడవు, మరువని దేవుడవు, మర్చిపోలేని దేవుడవయ్యా. నీ వంటి ప్రేమ కలిగిన దేవుడు మేము కలిగి ఉన్నందుకు ఎంతైనా ధన్యులు స్వామి. నిన్ను ఆనుకున్న వారిని నీవు విడిచిపెట్టే దేవుడవు కాదు, నీ వద్దకు వచ్చి వారిని త్రోసి వేసే దేవుడవు కాదు, నీవు కావాలి అని కోరుకున్న వారిని విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయే దేవుడవు కాదయ్యా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు, నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. త్యాగపూరితమైన ప్రేమతో, నిస్వార్థమైనటువంటి ప్రేమతో తండ్రి నిత్యము కూడా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారయ్యా. ఎన్నో సమయాలలో మీ చెయ్యి మేము విడిచిపెట్టి ఉన్నప్పటికీ ఎల్ల వేళలా మా చెయ్యి పట్టుకొని మా కాళ్ళు చారిపోకుండా మా యొక్క చేతులను పట్టుకుంటూ లేవనెత్తుచున్నవాడా, నీకే వందనాలయ్యా. యథార్థముగా నీ సన్నిధిలో మోకరించి ఒప్పుకొనిచున్నాము స్వామి. నీ ప్రేమను మరచిన వారిగా ఉండి ఉన్నాము, నీ ప్రేమలో ఉన్న మాధుర్యమును అనుభవించని వారిగా ఉండి ఉన్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని దర్శించయ్యా, ఒక్కసారి మమ్మల్ని దర్శించయ్యా. ప్రేమ స్వరూపిగా మా జీవితంలోనికి ప్రత్యక్షమని వేడుకుంటున్నామయ్యా. అనుభవపూర్వకమైన దైవికమైన ప్రేమ మా జీవితంలో నిత్య వెలుగుగా ఉండినట్లు నీవే సహాయం దయచేయమని వేడుకుంటున్నాడు తండ్రి. సత్యమైనటువంటి ప్రేమ యొక్క విలువని గ్రహించగలిగే క్రీస్తు యేసు మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, నీకే వందనాలు. ఎందరైతే ప్రభువా నీ ప్రేమని అనుభవపూర్వకంగా అంగీకరిస్తూ ఉన్నారో వారందరి జీవితాలలో నీ యొక్క ప్రేమ వెలుగుని వెలిగింపచేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. వారి జీవితాలలో నాయన చీకటిగా ఉన్న ప్రతి పరిస్థితి
నీకే వందనాలయ్యా. కృంగిపోయిన ప్రతి హృదయము కూడా యేసు నామములో తెప్పలు చేస్తున్నందుకు నీకు వందనాలయ్యా. బంధకాల చేత ఇబ్బందుల చేత పడుతున్న ప్రతి బిడ్డ బ్రతుకుల నుండి విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు. నీవే సజీవుడమైన దేవుడవని, సర్వశక్తి కలిగిన దేవుడవని, నీవు తప్ప మరొక దేవుడు లేదు అని విశ్వాసంతో నీ పాదములను పట్టుకుని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా మా తండ్రి యొక్క అభిషేకం కలుస్తున్నందుకు నీకు వందనాలయ్యా. నీ బలమైన ఆత్మ చేత, ఉన్నతమైన శక్తి చేత, బలమైన కృప చేత మమ్మల్ని తాకుచున్నందుకు నీకు స్తోత్రములు నాయన. మరణ తుది శ్వాస వరకు కూడా నిన్ను విడిచిపెట్టకుండా, నీ ప్రేమను మరవకుండా, నీ చెయ్యి పట్టుకొని నడవగలిగే స్థితిలో మమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టుచున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయన. నిజమైన క్రిస్మస్ ఆనందము, క్రీస్తు యేసు సమాధానము మా జీవితంలో అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. ఇంతకాలం ఏకముగా జీవించినప్పటికీ ఇక ముందు క్రీస్తుని ధరించుకుని క్రీస్తే సర్వాధికారిగా మా జీవితాలను ఏర్చున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము తండ్రి. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. విన్న ప్రతి మాట మా జీవితాలలో నాయన స్థిరపరచబడినట్లు మీరే కృపను కుమ్మరింప చేయమని దేవా చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి కూడా మీకు వందనాలు నాయన. ఇంకా నీకు మహిమకరముగా నీ అరచేతిలో నాయన బలమైన సాక్షిగా నిలవ పెట్టుకుని నీ ఉన్నతమైన గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థించి అతి ఘనముగా వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్.